श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 11వ శ్లోకం చూస్తున్నాము, చదువుదాం. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. అయితే ఏ పరమపదం అంటే ప్రయాణకాలే అచలేన మనస, ప్రయాణకాలమునందు స్థిరమైన మనస్సుతో ఎవరైతే ఉంటారో ఉండి ప్రాణాన్ని ప్రాణాయామము చేస్తూ ఓంకార ధ్యానం చేస్తూ అని చెప్పబోతున్నారు నెక్స్ట్ శ్లోకంలో. పైన ముందు శ్లోకంలో చెప్పిన విధంగా ప్రాణాయామం చేస్తూ తన ప్రాణాలు ఎవరైతే వదులుతాడో అతడు సతం పరమం పురుషం ఉపైతి దివ్యం. ప్రయాణకాలే అచలేన మనస భక్త్యా యుక్త యోగ బలేన చ భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్. అది ఫైనల్ మూమెంట్స్ లో చేయవలసినటువంటి పని, అది సూత్రం. అలా ఉంటే డైరెక్ట్ గా అక్కడి నుంచి మోక్షము అంటే సైకలాజికల్ ఫ్రీడమ్, అది బ్రతికుండంగానే కూడా ఆ స్థితిని చేరుకోవచ్చు. అప్పుడు ప్రయాణ కాలము అంటే దేహాభిమానమును వదిలేయుట అని అర్థం చేసుకోవచ్చు. లేదు మరణకాలము, ఇక్కడ మరణకాలము గురించి చెప్తున్నారు ప్రసక్తి. సో ఇక్కడ ప్రయాణ కాలము అంటే మరణకాలము, మరణకాలమునందు ఈ విధముగా ఉండాలి. అయితే ఈ విధంగా ఉండాలంటే ఆఖరి క్షణంలో థియరీ గుర్తుంటే ఆఖరి క్షణంలో అది గుర్తొచ్చేది, గ్యారంటీగా గుర్తురాదు. ఎందుకంటే వేరే విషయాలన్నీ, చాలా విషయాలు ఉంటాయి, అవన్నీ గుర్తొస్తాయంటారు లాస్ట్ క్షణంలో. అలా ఉండకుండా ఉండాలి అంటే ముందు నుంచి సాధన చేయాలి. ముందు నుంచి కూడా అచలమైన మనస్సు, భక్తి, యోగ బలము, ఆ మూడు ఉండేటట్టు జీవితాంతము సాధన చేయాలి. ఆ సాధన యొక్క ఫలము ఈ విధంగా ఉంటుంది అని శంకర్లు భాష్యంలో కూడా చెప్పారు. చాలా చక్కని ఒక సమస్త పదం, సమాధిజ సంస్కార ప్రచయజనిత చిత్తస్థైర్య లక్షణం యోగ బలం. యోగ బలం అంటే చాలా చక్కగా డిఫైన్ చేశారు ఒక పదంలో. సమాధి అంటే ధ్యానము యొక్క అభ్యాసము వలన పుట్టినటువంటి సంస్కార ప్రచయ, సంస్కారము చూడండి. సంస్కార ప్రచయ అంటే బలపడినటువంటి సంస్కారము. ఇప్పుడు నీటి చుక్క రాయి మీద ఒకే చోట చిన్న నీటి చుక్క అలా పడుతూ 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 ఉంటే రాయి మీద గోయ చేసేస్తుంది, అది సంస్కార ప్రచయ అంటే. ఆ విధంగా సంస్కారం, ధ్యానము యొక్క సంస్కారము అంటే యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానం యొక్క సంస్కారము ఆ విధంగా ఉండాలి. శాస్త్రాధ్యయనము, వాటి యొక్క ఆ నాలుగిటి యొక్క కాంబినేషన్ యొక్క సంస్కారం, సంస్కార ప్రచయజనిత చిత్తస్థైర్య లక్షణం, అది యోగం. చిత్తస్థైర్యం, ఏకాగ్రమైన మనస్సు కలిగి ఉండుట, వారు మనసు అటు ఇటు పరిగెట్టేయకుండా నిలకడగా ఉండుట, అది యోగ బలము. అది ఇంపార్టెంట్. ఆ యోగ బలంతో కూడుకుని అప్పుడు ఆఖరి క్షణంలో పైకి వెళ్లే నాడి మీద దృష్టి పెట్టి ఉంటే, ప్రాణాలు ఆ విధంగా వదిలేస్తే ఆ పరమ పురుషుడినే చేరుకుంటారంటే వేరొక జన్మ ఉండదు అని అర్థం. అయితే ఆ పరమ పురుషుని యొక్క స్థితి గురించి మళ్ళీ ఇంకొంచెము వివరణ. ఎందుకంటే ఆఖరి క్షణంలో యోగం చేస్తే మోక్షం వచ్చేస్తుంది అన్నట్టు ఉంది పై శ్లోకంలో. ఆ విధంగా అర్థం చేసుకుంటారేమో, ఓన్లీ ఈ ఒక్క లైన్ ని తీసుకుంటారు అర్థానికి. భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ్య సమ్యక్, ఇది ఒక్కటి ఇండిపెండెంట్ గా, ఆ క్వాలిఫికేషన్ ఒకటి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అనే అర్థము వచ్చే అవకాశం ఉన్నది. అంటే అప్పుడు బ్రహ్మ విద్యకి, ఈ శాస్త్రాధ్యయనానికి మోక్షానికి లింక్ ఏమీ లేకుండా ఉన్నట్టు
అర్థము చెప్పుకునే అవకాశం ఉన్నది అని క్లారిఫై చేయడానికని, ఆ లింక్ ని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయడానికని చెప్తున్నటువంటి శ్లోకం. అదే చదువుతున్నాం నిన్న మనము. యోగ మార్గ అనుగమనేనైవ బ్రహ్మ విద్యాం అంతరేణాపి బ్రహ్మ ప్రాప్యతే ఇత్యేవం ప్రాప్తే. అయితే ఆ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నది పై శ్లోకాన్ని. యోగ మార్గ అనుగమనేన ఏవ. జస్ట్ యోగం ఒకటి చేస్తే చాలు, అంటే యోగాసనాలు ప్రాణాయామం ఒకటి చేస్తే చాలు. బ్రహ్మ విద్యాం అంతరేణ అపి, బ్రహ్మ విద్య లేకుండా కూడా, అంటే ఈ శాస్త్రాధ్యయనం లేకుండా కూడా బ్రహ్మ ప్రాప్యతే, మోక్షమును పొందగలము. ఇత్యేవం ప్రాప్తే అనే అర్థము వచ్చుచుండగా, పైన వచ్చే అవకాశం ఉండగా, అలా కాదు, పునరపి వక్ష్యమాణేన ఉపాయేన ప్రతిపిత్సితస్య బ్రహ్మణః వేద విద్వదనాది విశేషణ విశేష్యస్య అభిధానం కరోతి భగవాన్. సో అయితే ఆ బ్రహ్మ విద్య యొక్క ఇంపార్టెన్స్ ని తీసుకురావాలి. అది ఇంపార్టెంట్. ఆ బ్రహ్మ విద్య యొక్క కాజేషన్ చెప్పాలి. మోక్షమునకు బ్రహ్మ విద్య కారణము. కేవల యోగము, కేవల ఉపాసన, కేవల కర్మ వల్ల మోక్షం అయితే రాదు. వేరే లాభాలు ఉంటాయి, దానికి వచ్చే లాభాలు దానికి ఉంటాయి. ఇప్పుడు కర్మ చేస్తున్నారు అనుకోండి, కర్మ వలన పుణ్యం వస్తుంది, కర్మ వలన పుణ్యం వస్తుంది, పుణ్యం వలన మంచి జన్మ కలుగుతుంది. అది కాదనట్లేదు. ఆ కర్మ వలన మంచి కర్మ వలన వచ్చే పుణ్యముని అది కాదని చెప్పట్లేదు, అది కాదు అభిప్రాయం. కానీ కేవల కర్మ వలన మోక్షము రాదు. పుణ్యం అయితే వస్తుంది కానీ మోక్షం అయితే రాదు. అంటే బెటర్ లైఫ్ ఉండొచ్చు కానీ మోక్షం, సైకలాజికల్ ఫ్రీడమ్ అయితే ఉండదు కేవల కర్మ వలన, ఆర్ కేవల ఉపాసన వలన, ఆర్ కేవల యోగాసనం వలన. కేవల యోగాసనాలు ప్రాణాయామం చేస్తే హెల్త్ బాగుపడచ్చు, శరీరము ఫ్లెక్సిబుల్ గా ఉండొచ్చు, హెల్త్ బాగుపడచ్చు, కానీ సైకలాజికల్ ఫ్రీడమ్ అయితే ఉండదు. స్ట్రెస్ లేకుండా ఫ్రీగా ఉండడం అయితే కేవల యోగము వలన సాధ్యము కాదు. దానికి శాస్త్రాధ్యయనము తోడవ్వాలి, దానికి బ్రహ్మ విద్య తోడవ్వాలి. కేవల యోగం వలన మోక్షం వచ్చేస్తే యోగా స్కూల్స్ లో ఉన్న వాళ్ళందరికీ మోక్షం వచ్చేసేయాలి, అందరూ సైకలాజికల్ ఫ్రీడమ్ గా చాలా హ్యాపీగా బతికేసేయాలి. అలా ఏం ఉండట్లేదు కదా, అలా కనిపించట్లేదు కదా. సో ఎందుకు లేదు అంటే, జస్ట్ యోగాసనాలు ఒకటి పెట్టుకుంటే సరిపోదు, దానికి బ్రహ్మ విద్య తోడవ్వాలి, శాస్త్రాధ్యయనము, గురోపదేశము తోడు కావాలి, దాంతో పాటుగా ఉండాలి అభ్యాసం అని చెప్పుట అక్కడ అభిప్రాయం. సో పునః అపి, మళ్ళీ కూడా భక్ష్యమాణేన ఉపాయన చెప్పబోతున్నారు. నెక్స్ట్ శ్లోకంలో ఉపాయం వస్తోంది మళ్ళీ. భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్. అప్పుడు ఏం చేయాలో, ఆ తర్వాత ఏమేం చేయాలో నెక్స్ట్ శ్లోకంలో చెప్పబోతున్నారు. డైరెక్ట్ సూత్రం ఇంకోటి, 10వ శ్లోకంలో చెప్పిన సూత్రానికి కంటిన్యూషన్ 12వ శ్లోకంలో. సో వక్ష్యమాణేన ఉపాయన, చెప్పబోతున్న ఉపాయం చేత ప్రతిపిచ్చితస్య బ్రహ్మణః, పొందాలి అనుకుంటున్నటువంటి బ్రహ్మను. అంటే ఇక్కడ శాస్త్రము మోక్షం కావాలి నాకు అనుకునే వాళ్ళకి కదా, నాకు మోక్షము కావాలి, ఈ సుఖదుఖములు, ఈ జన్మ, పుట్టుట, మరణించుట అనే సైకిల్ నుంచి, సుఖదుఖములు అనే సైకిల్ నుంచి, కోరికలు, కర్మ, ఆ కర్మల యొక్క ఫలమును అనుభవించుట అనే సైకిల్ నుంచి నాకు ముక్తి కావాలి, ఫ్రీడమ్ కావాలి, సైకలాజికల్ ఫ్రీడమ్ కావాలి అనుకునే వాళ్ళ గురించి కదా. సో ప్రతిపిచ్చితస్య బ్రహ్మణః, కావాలి అనుకున్న వాడికి బ్రహ్మ ఏ విధంగా లభిస్తుంది? ఆ బ్రహ్మకు వేద విద్వదనాది విశేషణ విశేష్యస్య అభిధానం కరోతి. ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి విశేషణాలు ఆ బ్రహ్మ శబ్దమునకు శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. అంటే కేవలం యోగం సరిపోదు, బ్రహ్మ విద్య తోడై ఉండాలి అనే ఉద్దేశంతో ఆ బ్రహ్మ యొక్క డిస్క్రిప్షన్ మళ్ళీ ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏమిటి చెప్తున్నారు? యత్ అక్షరం వేదవిద వదంతి. వేదవిత్ అంటే వేదమును తెలుసుకున్నవాడు, అంటే వేదము యొక్క అర్థమును తెలుసుకున్నవాళ్ళు అని అర్థం. జస్ట్ వేదంని వల్లిస్తే సరిపోదు, వేదం వల్లిస్తే సరిపోదుగా, వేదమంతరాలు ఏం చెప్తున్నాయో కూడా చెప్పాలి. ఇప్పుడు పురుష సూక్తము బాగా నేర్చుకుని వల్లించేమనుకోండి, ఓకే, అలా వల్లించడం వల్ల దానికి ఉండే బెనిఫిట్ ఉండొచ్చు, బట్ అది ఏమిటో తెలుసుకోవాలిగా. పురుష సూక్తంలో ఏం చెప్తుందో మంత్రం తెలుసుకోవాలిగా. సహస్ర శీర్ష పురుష అంటే ఏమిటో అర్థం చేసుకోవాలిగా. జస్ట్ అదొకటి చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు కదా. లేదా
మనం శ్రీ సూక్తం నేర్చుకున్నాం అనుకోండి, హిరణ్య వరుణం అంటూ స్టార్ట్ అవుతుంది. అదంటే అంటే ఏమిటో కూడా తెలియాలి కదా, అసలు ఏమిటి చెప్తున్నారు వాళ్ళు, ఏమిటి చెప్తుంది ఆ మంత్రం అన్నది ఐడియా ఉండాలి కదా. అలాగే గణపతి అథర్వశీర్షం చదువుతున్నాం అనుకోండి, అది ఏమిటో తెలియాలి కదా అసలు. అసలు ఏం చెప్తున్నారు అక్కడ అన్నది ఆ ఏ సూక్తం చదివినా కూడా, మేధా సూక్తం చదవండి, దుర్గా సూక్తం చదవండి, ఏది చదివినా ఆ మంత్రముల యొక్క అర్థము తెలుసుకుంటే బాగుంటుంది. సో తెలిసిన వాడు వేదవిత్. జస్ట్ మంత్రాలు చెప్పడం వచ్చిన వాడు కాదు, తెలిసిన వాడు వేదవిత్. విత్ అంటే తెలుసుకొనుట. వేదవిత్ అంటే తెలిసినవాడు, మంత్రముల యొక్క సారము తెలిసినవాడు. యత్ అక్షరం వదంతి, ఏ అక్షరం అయితే ఉన్నదని చెప్తారో. సో అక్షరము అంటే క్షరము లేనిది అని, నశించినది, నశించకుండా ఉండేది. ఇది ప్రశ్న, ఇది పెద్ద ఫిలసాఫికల్ ప్రశ్న. ఈ శరీరము మనస్సు ఇంద్రియము ఇవన్నీ నశించిపోతాయి కదా, ఇవన్నీ పుడతాయి. గిట్టు శరీరం పుడుతుంది, నశించిపోతుంది, పుడుతుంది, నశించిపోతుంది. అయితే ఇలాగా నిరంతరము మారిపోయే ఈ శరీరము మనస్సు ఇంద్రియము యొక్క సంఘాతము కంటే చేంజ్ లేనిది, మారనిది ఒక తత్వం ఉన్నదా? అది ప్రశ్న, ఫండమెంటల్ ప్రశ్న. ఉపనిషత్తుల్లో గురు శిష్యులు డిస్కస్ చేసుకునేది. కఠోపనిషత్తులో నచికేతసుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ ప్రశ్న అడుగుతాడు ఆయన్ని, అసలు అక్షరమైనది ఉన్నదా లేదా? ఉన్నదని కొంతమంది అంటున్నారు, లేదని కొంతమంది అంటున్నారు, నీ అభిప్రాయం ఏమిటి చెప్పని అడుగుతాడు నచికేతసుడు. యమధర్మరాజు వరాలు కోరుకోమంటే ఈ కుర్రవాడి ఈ ప్రశ్న అడుగుతాడు. ఈ ప్రశ్న అడిగి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు అంటాడు. అయితే అక్కడ యమధర్మరాజు ఆయనకి సమాధానం చెప్తాడు నచికేతసునికి. చెప్పి అస్థిత్యేవ ఉపలబ్ధవ్య అని మంత్రం. అస్థి ఇత్యేవ ఉపలబ్ధవ్య, ఉన్నది అని తెలుసుకోవాలని. అంటే మారిపోయే శరీరము కంటే క్షరించిపోయే క్షరము అయ్యే శరీరము మనస్సు ఇంద్రియము ఈ సంఘాతము కంటే క్షరము లేనిది అస్థి ఉన్నది. ఇది ఉపలబ్ధవ్య అని తెలుసుకోవాలి అంటే ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ రూపంగా తెలుసుకోవాలను అని అది మంత్రం. చెప్పి తత్వమసి అని చెప్తారు. ఇంకో వేరే ఉపనిషత్తులో తత్వమసి అన్నారు. కఠోపనిషత్తులో కూడా యమధర్మరాజు అదే మాట చెప్తాడు. అది నువ్వే, అదే నీ స్వరూపము అని చెప్తాడు. ఆ అక్షరం ఏదైతే ఉంటుందో అదే నీ స్వరూపము అని చెప్తారు అక్కడ నచికేతసునికి. మనం ఏ ఉపనిషత్తు తీసినా ఇన్స్ట్రక్షన్ అదే, అక్షరం అన్నదు అది. సో అక్కడ ఉపనిషత్తు వేదము యొక్క సారం, అన్ని వేద మంత్రముల యొక్క సారము ఉపనిషత్తులు. ఆ వేదము యొక్క సారం అది. ఇదంతా ఎందుకు చెప్పింది వేదము అంటే ఫైనల్లీ అది అర్థం చేసుకుందుకు చెప్పింది. అన్ని మంత్రాలు అన్ని కర్మలు అవన్నీ ఎందుకున్నాయి అంటే ఫైనల్లీ అక్షరం అన్నది ఒకటి ఉన్నది అని తెలుసుకోవాలి, అది గోల్. సో వేద యత్ అక్షరం వదంతి, ఏ అక్షరం అయితే ఉన్నదని వేదము తెలిసిన వారు చెప్తూ ఉంటారు. విశంతి యత్ యతయ వీతరాగాః. వీతరాగాః అంటే రాగము ద్వేషము ఎవరిని విడిచి వెళ్ళిపోతాయో వాళ్ళు వీతరాగులు. డెఫినేషన్ మీ సంస్కృతంలో వీతరాగాకి సమస్త పదం రాస్తే రివర్స్ లో ఉంటుంది. రాగాన్ని తగ్గించుకున్నవాడని ఉండదు. రాగము ఎవరిని వదిలేసిందో అతడు వీతరాగుడు అని ఉంటుంది. దానికి సంస్కృతంలో దానికి సమస్త వాక్యం రాస్తే, మనం విగ్రహ వాక్యం రాస్తే సమాస పదానికి రాగము మొదలగునవి ఎవరిని వదిలి వెళ్ళిపోతాయో, ఆ రాగం వదిలేస్తుంది మనిషిని. రాగం వదిలేసేయాలి అంటే మనసులో ఉన్న రాగం పోవాలి, అతడు వీతరాగ. ఆ వీతరాగ అంటే అది న్యాచురల్ గా వచ్చేస్తుంటే రాదు. యతయ, దానికి ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. నా మనసులో ఉన్నటువంటి రాగద్వేషములు ఉన్నాయి అని ఐడెంటిఫై చేసుకోవాలి. నా మనసులో ఈ విషయం ఎడల రాగం ఉన్నది, ఈ విషయం ఎడల ద్వేషం ఉన్నది, ఈ రాగము ద్వేషం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు, ఉత్తినే ఆయాసమే తప్పించి దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు అని మనము గ్రహించాలి. గ్రహిస్తే పోతుంది. గ్రహిస్తే ఆటోమేటిక్ గా ఆ రాగద్వేషములు తగ్గుతాయి. అందుకే కదా వయసు వస్తున్న కొద్దీ సాధారణంగా తగ్గుతాయి కొంతవరకు. ఎందుకంటే ఆ ప్రయత్నం చేసి 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 కొన్నాళ్ళకైనా అర్థమవుతుంది, ఈ రాగము ద్వేషము వీటి వల్ల ఒదిగేది ఏం లేదు బాబు, వాటిని పక్కన పెడితే బాగుండు అని న్యాచురల్ గా కొన్నాళ్ళు అయ్యాక అర్థమవుతుంది. ఇప్పుడు అలాగా అంత కష్టపడి లేట్ గా తెలుసుకునే కంటే ముందే తెలుసుకుంటే
బాగుంటుంది అని శాస్త్రంలో చెప్తున్నారు. ఎప్పటికప్పుడు స్ట్రెస్ చేస్తూ ఉంటారు. సో వేతరాగాహ యతయః, యత్నము చేయాలి అంటే సాధకులు ప్రయత్నం చేయాలి. చేసేవాళ్ళు చేసేవాళ్ళు విశంతి, యత్ విశంతి, దేనిని ప్రవేశిస్తారో. అంటే అక్కడ ప్రవేశిస్తారు అంటే ఇక్కడ వేరే ఐటమ్ ఏదో ఉంది, వేరే అక్కడికి వెళ్ళి వేరే ప్లేస్ ఏదో ఉంది అక్కడికి ప్రవేశిస్తారని కాకుండా అలాగా అలాగా అలా చెప్పుకోకలేదు. అక్కడ అర్థం విశంతి అంటే దేనిని తెలుసుకుంటారో, అంటే ఏ విషయమును వాళ్ళు గ్రహిస్తారో. వితరాగాహ యతయః యత్ విశంతి, దేనిని తెలుసుకుంటారో. యత్ ఇచ్ఛంతః బ్రహ్మచర్యం చరంతి. బ్రహ్మచర్యము అంటే బ్రహ్మకు దగ్గరగా ఉండుట అని అర్థం. బ్రహ్మణి చరంతి ఇది బ్రహ్మచర్యం అని అంటే బ్రహ్మచారి అని. సారీ, బ్రహ్మచారి అన్న పదమునకు విగ్రహవాక్యం అది. బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారి. బ్రహ్మయందు తిరుగుతూ ఉంటాడు అంటే ఈ శాస్త్రాధ్యయనము, శాస్త్రంలో చెప్పిన విషయమునకు దగ్గరగా ఉంటాడు ఎంతసేపు. అదే విషయంలో ఉండేవాడికి బ్రహ్మచారి అని పేరు. బ్రహ్మచారి అంటే ఇంకప్పుడు మరి ఎంతసేపు శాస్త్రం ఏం చెప్తోంది, బయట విషయముల ఎడల ఫోకస్ తగ్గించుకుని అంతర్ముఖంగా అయ్యి నీ స్వరూపాన్ని తెలుసుకో అని చెప్తోంది. సో ఆ విషయములో నిరంతరము అదే విషయంలో కృషి చేసేవాడికి బ్రహ్మచారి అని పేరు. అప్పుడు బయట ప్రపంచంలో ఉండే విషయాలు ఎడల ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ ఉండదు. అంటే బయట ప్రపంచంలో సాంసారికమైన విషయాలతో అంత పెద్ద ఇంట్రెస్ట్ లేని వాడిని బ్రహ్మచారి అంటారు. సో బ్రహ్మచర్యం యత్ ఇచ్ఛంతః చరంతి. ఎందుకు చేస్తారో ఈ బ్రహ్మచర్యం చేసేవాళ్ళు దేనిని కోరి బ్రహ్మచర్యం చేస్తారు? దేన్ని కోరుతున్నారు? వాళ్ళు తమ స్వరూపమును తెలుసుకోవాలనుకుంటున్నారు. తమ స్వరూపాన్ని తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు బ్రహ్మచర్యం చేస్తారు. సో బ్రహ్మచర్యం చేసేవాళ్ళు ఏది తెలుసుకోవాలని కోరుకుంటూ చేస్తున్నారో తత్ పదం, ఆ పదమును, దానిని గురించి సంగ్రహేణ ప్రవక్షే తే, నీకు సంగ్రహముగా చెప్తున్నాను, మీకు నేను సంగ్రహంగా చెప్తున్నాను అంటారు. సో అది అటువంటి పదము. అంటే అభిప్రాయం ఏంటంటే మరి ఉత్తినే కేవల యోగం వలన ప్రయోజనం ఉండదు పెద్దగా. కేవల యోగం చేస్తే శరీరానికి ప్రయోజనం ఉంటుంది కానీ మోక్షం అనే ప్రయోజనానికి పెద్దగా తోడ్పడదు కేవల యోగము అని చెప్పుటకు, ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ బ్రహ్మ తత్వమును, ఆ పరమేశ్వరుడనండి, ఈశ్వరుడనండి, బ్రహ్మనండి, ఆ బ్రహ్మతత్వమును ఈ విధంగా డిస్క్రైబ్ చేస్తున్నారు. యత్ అక్షరం వేదవిదః వదంతి, యత్ యతయః వితరాగాః విశంతి, యత్ బ్రహ్మచర్యం ఇచ్ఛంతః చరంతి, తత్ పదం సంగ్రహేణ ప్రవక్షే. ఆ పదమును నీకు నేను ఇన్ సమ్మరీ చెప్తున్నాను. చదువుదాం, శంకర్ల భాష్యం చదువుదాము. యతక్షరం నాక్షరతి ఇది అక్షరం అవినాశి. సో ఏది అక్షరము? ఇప్పుడు కొండ ఉందనుకోండి, కొండ క్షరం. కొండ తయారు చేస్తాం, కొండ పగిలిపోతే కొండ నశించిపోతుంది. కింద పడిపోయింది అనుకోండి, కింద పడి కొండ నశిస్తుంది. సో కొండ పుడుతుంది, కొండ నశిస్తుంది, కానీ కొండను తయారు చేసిన జ్ఞానం నశించదుగా. ఆ జ్ఞానం అలాగే ఉన్నది. కుమ్మరివాడిని మనం పరమాత్మతో పోల్చామనుకోండి, కొండలు జగత్తుతో పోల్చామనుకోండి, దృష్టాంతము అలా పోలిస్తే కుండ పుడుతుంది, కుండ నశిస్తుంది, కానీ కుండను తయారు చేసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నశించదు. అది అవినాశి. ఆ జ్ఞానము అవినాశి. ఆ జ్ఞానం అక్కడే ఉంటుంది, అక్కడికి పోదు. ఇప్పుడు ఐన్స్టైన్ పుట్టక ముందు రిలేటివిటీ యొక్క జ్ఞానం అక్కడే ఉంది, ఈ జగత్తులోనే ఉంది. ఐన్స్టైన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ జ్ఞానం అక్కడే ఉన్నది. కాన్స్టెంట్ ఏమిటంటే ఆ జ్ఞానం అక్కడే ఉంది. కొత్తగా లేనిది పుట్టించలేదు ఆయన. ఉన్న జ్ఞానాన్నే మనకి తెలియజేసేటట్టు, మనకు అర్థమయ్యేటట్టు చక్కగా ఆయన దాన్ని ఒక ఒక పద్ధతిలో రాసి పెట్టాడు, ఒక సూత్రంలో రాసి పెట్టాడు. లేనిది పెట్టలేదు కదా, ఉన్నదే చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నది చెప్తున్నాడు, ఉన్న దాని గురించే చెప్తున్నాడు, లేని దాని గురించి చెప్పట్లేదు. మనకి కనిపించే దానికంటే సూక్ష్మమైన దాని గురించి చెప్తున్నాడు. అంటే అక్షరమైన దాని గురించి చెప్తున్నాడు ఆయన స్పేస్ టైం యొక్క వివరణ గురించి చెప్తున్నాడు. అంటే అక్కడ సృష్టి ఉన్నంత కాలము స్పేస్ టైం ఉందిగా, స్పేస్ టైమే సృష్టి.
సో స్పేస్ టైం గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు ఆయన. అంటే లేనిది చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నాడు. ఏది ఉన్నదో పర్మనెంట్ గా దాని గురించే చెప్తున్నాడు. అది అక్షరం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. జ్ఞానము నశించదు, కానీ జగత్తులో ఉండే విషయాలన్నీ కూడా పుడతాయి, మళ్ళీ నశిస్తూ ఉంటాయి. అది లేనిది అక్షరము. నక్షరతి ఇది అక్షరం అవినాశి. వేద విద వేదార్థజ్ఞా. వేదవిత్ అంటే వేదార్థమును తెలుసుకున్నవాడు. కేవలము మంత్రము తెలుసుకుంటే సరిపోదా, అర్థం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఆ కొన్ని వేద మంత్రాలకైనా మనం అర్థాలు తెలుసుకుంటే చాలా బాగుంటుంది అసలు. ఆ ప్రతి మంత్రము కూడా పురుష సూక్తము, చాలా పాపులర్ పురుష సూక్తం, అందరికీ తెలుసు పురుష సూక్తం. ఏ అభిషేకం చేసినా పురుష సూక్తం చదువుతారు. మీరు ఏ దేవతకు అభిషేకం చేసినా సాధారణంగా అందరూ కూడా ఆ పురుష సూక్తం చదువుతారు. ఏ పూజ చేసినా కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ పూజారి ఏదో టైంలో పురుష సూక్తం చదువుతాడు. అతను సరిగ్గా చదివితే అర్థమవుతుంది, ఓహో ఇతను పురుష సూక్తం చదువుతున్నాడని. అసలు పురుష సూక్తంలో ఉన్న మంత్రాలు అర్థం చేసుకోవడం మొదలెట్టాం అనుకోండి, ఒక్కొక్క లైన్ ఎంత అందంగా ఉంటాయో. సహస్ర శీర్ష పురుష, ఆ పరమాత్మని 1000 తలలు అంటున్నారు. సహస్రాక్ష సహస్రపాత్, 1000 కళ్ళు, 1000 కాళ్ళు. 1000 కళ్ళు అంటే సహస్రము అంటే అనంతము అని అర్థము, పోయిటిక్ గా చెప్పడం. కావ్యంలో సహస్ర శీర్ష అంటే 1000 తలలు అంటే లెక్కెట్టి 1000 తలలని కాదుగా, అలా చేయలేరు కదా, చాలా కష్టం. కరెక్ట్ గా లెక్కెట్టి 1000 తలలు ఉన్నాయని చెప్పడం చాలా కష్టం. సహస్ర శీర్ష అంటే అనంతమైన తలలని, అంటే ప్రతి తల కూడా పరమాత్మయే అని చెప్పడం. ప్రతి కన్ను, ప్రతి తల, ప్రతి కాలు ఉన్న ప్రతి జీవిలోనూ కూడా అదే పరమాత్మ ఉన్నది అని ఆ సమత్వాన్ని బోధించేటటువంటి లైన్. ఎంతో చాలా 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 అందంగా ఉంటాయి సూక్తాలు, వాటి అర్థాలు. అది ఆ వేదార్థజ్ఞాహ, ఆ వేదార్థములు తెలుసుకున్న వాళ్ళు దేని గురించి ఏదో చెప్తారు, అదే మాట చెప్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఈ శాస్త్రార్థం అదే మాట చెప్పుకుంటున్నాం. మనం ఏడాదిన్నర అయింది ఆల్రెడీ. ఏడాదిన్నర, ఆల్మోస్ట్ 15 నెలల మట్టి ఇదే మాట చెప్పుకుంటాం. సో వేదార్థములు తెలిసిన వాళ్ళు అదే మాట మాట్లాడుతూ ఉంటారు, వేరొకటి మాట్లాడరు, అదే మాట్లాడతారు. మీరు ఇప్పుడు గురుదేవుల యొక్క లెక్చర్స్ విన్నారనుకోండి, ఇదే చర్చ, ఎంతసేపు ఇదే టాపిక్. స్వామి టీవీ గారి యూట్యూబ్ లో ఇన్ని వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు అన్ని వినడం మొదలెట్టారనుకోండి, టాపిక్ మారదు, టాపిక్ అదే టాపిక్. ఆయన విష్ణు సహస్రనామం యొక్క అర్థాలు చెప్తున్నారు, ఎంతో డీటెయిల్డ్ గా చెప్తారు, టాపిక్ మారదు, అదే టాపిక్. ఏ పదం చేసినా, ఏ నామము తీసి అర్థం చెప్పినా ఫైనల్లీ అక్కడికే వస్తుంది. సో వేదార్థజ్ఞ అని అర్థం, అది చాలా ఇంపార్టెంట్. వేదవిత్ అంటే వేదము యొక్క అర్థము తెలుసుకున్నట. అంటే మనకి ట్రెడిషన్ లో దాని యొక్క ఇంపార్టెన్స్ కనిపించదు, ఎందుకంటే చెప్పరు. వేదం నేర్చుకునే వాళ్ళకి గురుకులంలో వేదము వల్లించుటకే 12 ఏళ్ళు పడుతుంది. అది వల్లించడానికే 12 ఏళ్ళు చదువుతుంది, 12 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు వేదార్థం కూడా చెప్పడం మొదలెట్టారు అనుకోండి, అది ఎంతకీ కుదరదు, అది ఎంతకీ ముందుకు సాగదు. గ్రాడ్యుయేషన్ ఇవ్వలేరు వాళ్ళకి ఎంతకీ, ఎందుకంటే అది ఎంత చెప్పినా అది అలా వస్తూనే ఉంటుంది. అందుకని వేదార్థాన్ని తర్వాత కొన్నాళ్ళు అయ్యాక తెలుసుకుంటారు. ముందు గురుకులంలో వేదం అంతా నేర్పించి పంపిస్తారు. ఆ తర్వాత ఇది వరకు కూడా పురాతన కాలంలో కూడా ఆ తర్వాత కాశీ వెళ్ళి చదువుకునేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ముందు వల్లేయడం నేర్చుకుని, వేదం అంతా ముందు వల్లేయడం వచ్చేసిన తర్వాత అప్పుడు కావాలంటే మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకు వెళ్ళినట్టు తర్వాత ఎక్కడికో వెళ్ళి ఏ ఆచార్యుడి దగ్గర కూర్చుని ఆ వేదముల యొక్క అర్థం తెలుసుకునేవాళ్ళు. అది ఇదివరకు కూడా ట్రెడిషన్ అలాగే ఉండేది. కాకపోతే అది ఒకసారి ఉద్యోగంలో పడిపోయి ఉద్యోగాలు చేస్తుంటే తర్వాత ఫ్యామిలీ లైఫ్ లో పడిపోతే దానికి టైం తీయడం కష్టమైపోతుంది. కానీ శ్రీకృష్ణుడు గృహస్థికే చెప్తున్నాడుగా, గృహస్థకి చెప్తున్నాడు ఈ విషయాలు, అంటే తెలుసుకోవాలి అని అర్థం. తద్వా ఏతదక్షరం గార్హి బ్రహ్మణ అభివదంతి ఇది శృతే. బృహదారణ్యకం నుంచి ఆయన చెప్పిన మాటలకి ప్రూఫ్ని కోట్ చేస్తున్నారు. ఇదిగో నేను చెప్తున్నది ఏమి వేదంలో లేని విషయాలు చెప్పట్లేదు, ఉపనిషత్తుల్లో చెప్పిన విషయాలు చెప్తున్నాను అని. తద్వా ఏతదక్షం గార్హి బ్రహ్మణ అభివదంతి. ఆ అక్షరమునే బ్రహ్మణ అని పేరుతో పిలుస్తారు. ఆ బ్రహ్మ శబ్దంతో దేన్ని పిలుస్తారు?
బ్రహ్మణ అంటే బ్రహ్మ చేత, అంటే బ్రహ్మ శబ్దము చేత, బ్రహ్మ అనే పదము చేత ఈ ఏతద్ అక్షరం, ఈ అక్షరమును సంబోధిస్తున్నారు, అభివదంతి దాన్ని సంబోధిస్తున్నారు అని ఉపనిషత్ మంత్రం. సర్వ విశేష నివర్తకత్వేన అభివదంతి. పైగా ఆ బ్రహ్మకు మీరు విశేషాలు పెట్టలేరు, విశేషణాలు పెట్టలేరు. సర్వ విశేష నివర్తకత్వేన, విశేషణం చెప్పెట్టలేరు. విశేషణం పెట్టారు అనుకోండి, విశేషణం పెడుతున్నారు అంటే ఆ విశేషణము మీ మన ఇంద్రియము మనస్సు యొక్క పరిధిలో ఉంటుంది, అంటే ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఇప్పుడు నల్లని నీలి మేఘ శ్యాముడు అన్నాం అనుకోండి పరమాత్మ. ఓకే, నీలి నల్లని వాడని అర్థం కదా. మరి నలుపు రంగు ఎలా వచ్చింది? నలుపు రంగు నిజంగా ఉన్నది నలుపు రంగు లేదో మనకు తెలియదు, మనకి నలుపు రంగులా కనిపిస్తుంది. అది మన ఐసైట్ కి, ఆ ఫ్రీక్వెన్సీ ఒక కలర్ కి మనం పెట్టుకున్న పేరు, మనుషులు పెట్టిన పేరు నలుపు. దాని యాక్చువల్ పేరు నలుపా తెలీదు, దాని యాక్చువల్ పేరు ఏమిటో తెలియదు, దాని యాక్చువల్ రూపు ఏమిటో కూడా తెలియదు మనకి. మనకి అది అలా కనిపిస్తుంది, మనకి అది నల్లగా కనిపిస్తుంది, అది నీలంగా కనిపిస్తుంది మనకి. సో అందుకని నీలమేఘ శ్యాముడు అంటే ఆ విశేషణము ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విశేషణము మనిషి యొక్క మస్తిష్కం నుంచి వచ్చినది, అంతేనే కానీ అది పరమార్థము కానీ కాదు, అది అబ్సల్యూట్ రియాలిటీ అని కాదు. సో అందుకని విశేషణం పెట్టే విశేషణం అంతా కూడా, ఏ విశేషణం పెట్టినా ఆ విశేషణము మనిషి యొక్క మస్తిష్కం నుంచి పుట్టినదే, అది బ్రహ్మకు విశేషణము కాలేదు. బ్రహ్మ అనేది బియాండ్ డిస్క్రిప్షన్ అని చెప్పుటలో అక్కడ దాని యొక్క ఆ భావం అది సర్వ విశేష నివర్తకత్. ఇప్పుడు ఆపోజిట్స్ ఉన్నాయనుకోండి, ఇది సుఖము ఇది దుఃఖము. ఆ ఇది అన్నదానికి వాట్ ఎవర్ పరిస్థితి కావచ్చు, మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, ఈ ఫలానా మనిషి ఎట్సెట్రా సుఖము అన్నాం అనుకోండి, ఆ సుఖము అనే విశేషణము మన బుర్ర నుంచి పుట్టిందిగా. యాక్చువల్లీ ఆ వస్తువు సుఖము కాదు దుఃఖము కాదు, కానీ మనము దానికి సుఖము దుఃఖము అని లేబుల్ వేస్తున్నాం. సో విశేషణం ఎప్పుడు కూడా మన బుర్ర నుంచి పుడుతోంది, మన మస్తిష్కము నుంచి పుడుతున్నది. అది యథార్థమును ఎలా చెప్తుంది? అది యథార్థమును చెప్పలేదు, మనకు అర్థమైన విషయమే చెప్తుంది, మనకు అర్థమైనంత వరకే చెప్తుంది, యథార్థాన్ని అయితే చెప్పలేదు. సో అందుకని సర్వ విశేష నివర్తకత్వేన అభివదంతి అని. అయితే ఎలా చెప్తున్నారు మీరు ఇది అంటే, దానికి కూడా ప్రూఫ్ ని కోట్ చేస్తున్నారు బృహదారణ్యకం నుంచి. అస్థూలం అనను అని బృహదారణ్యకంలో ఉంది. అశబ్దం అరూపం అగంధం అంటూ ఏవి అయితే మన ఇంద్రియముల చేత, జ్ఞానేంద్రియముల 5 చేత తెలుసుకొనబడుతూ ఉంటాయో, మనస్సు చేత తెలుసుకొనబడుతూ ఉంటుందో, అది ఏది కూడా బ్రహ్మ కాదు. ఇంద్రియము మనస్సుతో తెలిసింది అంటే అది పరమాత్మ కాదు, అది ఈశ్వరుడు కాదు. ఎందుకంటే ఈశ్వరుడు అనే ప్రకాశములలో ఈ ఇంద్రియములు పనిచేస్తున్నాయి. అంటే కదా, మన హృదయంలో ఉన్న ప్రకాశంలో ఇంద్రియములు పనిచేస్తున్నాయి. సినిమా దృష్టాంతం, సినిమాలో ప్రొజెక్టర్ లైట్ దృష్టాంతం. ప్రొజెక్టర్ లైట్ లో సినిమా పనిచేస్తుంది. సో కనిపించే సినిమా ఏది కూడా ప్రొజెక్టర్ లైట్ కాదు. ఆ విధంగా కనిపించే జగత్ ఏది కూడా సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మ రూపము కాదు అని వేరొక బృహదారణ్యకంలో వేరొక మంత్రం ఉన్నది. చాలా చోట్ల ఉంటాయి ఉపనిషత్తుల్లో ఇటువంటి మంత్రాలు. వాటిని ఆయన కోట్ చేస్తున్నారు. కించ విశంతి ప్రవిశంతి ప్రవేశిస్తారు అంటే తెలుసుకుంటారు. ఎవరు? సమ్యక్ దర్శన సంప్రాప్తౌ, సమ్యక్ దర్శన సంప్రాప్తౌ, సమ్యక్ దర్శనము కలవారు. ఈ సమ్యక్ దర్శనం గురించి కూడా మనం చాలా చర్చించుకున్నాం ఆల్రెడీ. 4వ చాప్టర్లో ఎక్కడో మొదలైంది, ఎందుకు 2వ చాప్టర్లోనే మొదలైంది. సమత్వము యోగముచ్తే అని అక్కడ మొదలైంది. సమత్వమును యోగం అంటారు అని యోగం యొక్క డెఫినేషన్ 2వ చాప్టర్లో చూసాం. అక్కడి నుంచి ఈ సమత్వం గురించి చెప్పుకుంటూనే వస్తున్నాం. సమ్యక్ దర్శనము అంటే సరైనటువంటి దృష్టికోణము, సరైనటువంటి దృష్టి. సరైనటువంటి దృష్టి ఏమిటి? సరైనటువంటి దృష్టి అంటే సమత్వము. అన్నిట్లోనూ కూడా సమత్వమును చూడగలుగుటే సరి అయిన దృష్టి. చెప్పారు కదా, బ్రాహ్మణే గవిహస్తిని శృనిచైవ శ్వపాకేచ పండితాః సమదర్శినః. ఆ సమదర్శనము, దానికే సమ్యక్ దర్శనము అని పేరు. సరిగ్గా తెలుసుకోవడము అంటే
అంతటా కూడా అదే పరమాత్మ ఉన్నది అని తెలుసుకోవడం. దానికి శాస్త్రం కావాలి. అంతా విడివిడిగా ఉందని తెలుసుకోవడానికి శాస్త్రం అక్కర్లేగా, అది ఎదురుకుండా కనిపిస్తూనే ఉంది. ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు అని తెలుసుకుందుకు శాస్త్రంతో సంబంధం లేదు. ఆ వేరు వేరుగా కనిపించే నానాత్వములో ఉన్న పరమాత్మ ఒక్కటే అని తెలుసుకుందుకు శాస్త్రం కావాలి. సో అందుకని ఆ సమ్యక్ దర్శన ప్రాప్తౌ సత్యాం యత్ యతయః యతనశీలాః. యతనశీలులు, సత్యమును కొరకు యత్నము చేయువారు. ఆ పరమసత్యము అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమసత్యము నా అవగాహనలోకి రావాలి, నా అనుభవంలోకి తెచ్చుకోవాలి నేను అని యత్నము చేయువారు. అంటే అనుభవంలోకి తెచ్చుకోవడం అంటే మళ్ళీ ఆ లాంగ్వేజ్ యొక్క లిమిటేషన్. తెచ్చుకోవడం అంటే లేనిది తెచ్చుకోవడం అన్నది కాదు, ఉన్నది గ్రహించుటయే. లేనిదేమి బయట నుంచి ఏమి కాదు. వేదాంతంలో రూల్ నెంబర్ 1, ఇక్కడ బయట నుంచి పొందేదేమీ లేదు. ఉన్నది తెలుసుకోవడమే, మన దగ్గర ఉన్నది గ్రహించుటయే. అది వేదాంతం యొక్క ఆబ్జెక్టివ్. నా దగ్గర లేనిది బయట నుంచి సంపాదించేదానికి వేదాంతానికి ఏం సంబంధం లేదు. వేదాంతం అంతా కూడా మనలో ఉన్న ఆ చైతన్య రూపమైనటువంటి పరమాత్మను తెలుసుకున్నటయే వేదాంతమునకు ఆబ్జెక్టివ్. బయట నుంచి ఏమి రాదు, ఉన్నది తెలుసుకోవడమే, నా దగ్గర ఉన్నది తెలుసుకోవడం. సమ్యక్ దర్శన సంప్రాప్తో సత్యాం యత్ యతయః యతనశీలాః. ఎవరు వాళ్ళు? సన్యాసినః, వీతరాగాః. విగతః రాగః ఏభ్యః తే వీతరాగాః. ఎవడి నుంచి అయితే రాగము వదిలిపోయినదో అని అర్థం. ఏభ్యః అన్నది పంచమి బహువచనం. పంచమి విభక్తి అంటే వలన, కంటే, పట్టిలో చెప్తాం. అంటే ఎవడి నుంచి కూడా నుంచిలో కూడా పంచమి అని చెప్తాం. దాని నుంచి, బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చామని సంస్కృతంలో బ్యాంకు నుంచి అంటున్నాగా. ఆ బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చాను, ఆ బ్యాంకు నుంచి అన్నది పంచమి విభక్తిలో చెప్తాం. అది పంచమి విభక్తి. సంస్కృతంలో కూడా అలాగే. ఏభ్యః, ఎవరి నుండి అయితే రాగః విగతః, రాగము పోయినదో అతడు వీతరాగ, వాళ్ళు వీతరాగాః. యచ్చ అక్షరం ఇచ్చంతః, ఎవరైతే అక్షరమును కోరుకుంటారో, అంటే అక్షరమైనటువంటి తత్వమును తెలుసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో. అయితే ఆస్తికులు నాస్తికులు అంటే డిఫరెన్స్ అది. యాక్చువల్గా ఆస్తికుడు నాస్తికుడు అంటే భగవంతుడు ఉన్నాడని రిలీజియస్ నమ్మేవాడు ఆస్తికుడు, రిలీజియన్ ని నమ్మడవాడు నాస్తికుడు అనేది చాలా దాని ఏమంటే సూపర్ఫిషియల్ డెఫినేషన్. అది యాక్చువల్ డెఫినేషన్ అస్తి నాస్తి, ఉంది లేదు. ఏమిటి ఉంది? ఈ నశించిపోయే శరీరములో నశించని అక్షరమైన తత్వము ఉన్నది అనేవాడు ఆస్తికుడు. ఆ నశించని తత్వము లేదు అనేవాడు నాస్తికుడు. అది డిఫరెన్స్. అస్థి నాస్తి అంటే ఆస్తికులు నాస్తికులు అంటే అస్థి ఇత్యేవ ఉపలబ్ధవ్య. సో ఇప్పుడు వేదాంతం చదువుకుంటూ ఎవరన్నా మనల్ని అడిగారు అనుకోండి, మీరు ఆస్తికులా నాస్తికులా అని అడిగారు అనుకోండి. యాక్చువల్లీ ఈ శాస్త్రము ఆస్తిక శాస్త్రమే కదా ఇక్కడ ఉన్నది. కానీ అడిగేవాడిని ప్రశ్నని బట్టి ఉంటుంది. అడిగేవాళ్ళు ఆ రేంజ్లో ఆ లెవెల్లో అడగరు ప్రశ్న. అడిగేవాళ్ళు రిలీజియన్ లెవెల్లో అడుగుతారు. మీరు ఆస్తికులా నాస్తికులా అంటే విష్ణుమూర్తి ఉన్నాడని మీరు నమ్ముతారా నమ్మరా, అయితే వెంకటేశ్వర స్వామి ఉన్నాడని మీరు నమ్ముతారా నమ్మరా, ఆ విధంగా అడుగుతారు ప్రశ్న. అలా అడిగారు అనుకోండి, రెండిటికి 2 పక్షాలకి చెందిన వాళ్ళు కాదు వేదాంతులు. శాస్త్రం చదువుకునే వాళ్ళు అంటే ఆ రెండింటికి కూడా, ఆ రెండింటిని దాటి ఉన్నవాళ్ళు. ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకుంటే ఉన్నాడు, లేడు అనుకుంటే లేడు. ఉంది అని చెప్పలేము, ఉన్నాడని చెప్పలేము, లేడని చెప్పలేము. సో ఆ వేదాంతులను అడిగితే వాళ్ళు అలా చెప్తారు, మేము ఆస్తికులము కాదు నాస్తికులము కాదు. అయితే ఎందుకంటే ఆ శాస్త్రము చెప్తున్నటువంటిది డ్యువాలిటీస్ కి అధిగమించినటువంటి విషయం, ట్రాన్సెండెంటల్ టు డ్యువాలిటీస్. కానీ మనుషులు అడిగే ప్రశ్న అలా ఉండదు. అడిగేవాళ్ళు సాధారణంగా డ్యువాలిటీస్ ని దృష్టిలో పెట్టుకుని అడుగుతారు. సో డ్యువాలిటీస్ దృష్టిలో పెట్టుకుని అడిగే వాళ్ళ ప్రశ్నకి సమాధానము నేను అటు కాదు ఇటు కాదనే చెప్పాలి మరి. సో యచ్చ అక్షరం ఇచ్చంతః, ఏదైతే కోరుకుంటూ బ్రహ్మచర్యం చేస్తారో. మళ్ళీ ఆ ఇచ్చంతః అన్నదానికి మనకు కన్ఫ్యూజన్ వస్తుందేమో అని దానికి వాక్య శేషము చెప్తున్నారు. అంటే అక్కడ లేనటువంటి పదము యాడ్ చేసుకోవాలని చెప్తున్నారు. జ్ఞాతుమితి వాక్య శేష, ఆ జ్ఞాతం అనే పదం పెట్టుకోవాలి. శ్రీకృష్ణుడు ఎక్కడికక్కడ విద్ధి అన్న పదం వాడుతూ ఉంటాడు. శంకర్లు కూడా ఎప్పుడైనా శ్రీకృష్ణుడు ఆ పదం వాడకపోతే ఆ పదం మీరు పెట్టుకోండి అని ఎక్కడికక్కడ గుర్తు చేస్తూ ఉంటారు.
బ్రహ్మచర్యం గురౌ చరంతి, గురోపదేశంలో ఉండేవాళ్ళని బ్రహ్మచారి అంటారు. అంటే గురోపదేశం దేని గురించి ఉంటుంది? ఆ పరబ్రహ్మకు సంబంధించినటువంటి విషయమై ఉంటుంది. అటువంటి విషయములో నిరంతరము ఉండే వాళ్ళకి బ్రహ్మచారి అంటారు. తత్ తే పదం, తత్ అక్షరాఖ్యం పదం పదనీయం, ఆ పదమును, ఆ అక్షరము చేత సంబోధించబడుతున్నటువంటి పదమును, ఆ ఆ గమ్యస్థానమును, తే తుభ్యం నీకు, సంగ్రహేణ, సంగ్రహ సంక్షేప, సంగ్రహేణ అంటే సంక్షేపముగా, అంటే విషయం అంతా చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు సంక్షేప రామాయణము అన్నాం అనుకోండి, రామాయణంలో ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి వాల్మీకి రామాయణం పుస్తకం తెరిస్తే మొట్టమొదటి చాప్టర్లో 100 శ్లోకాలు ఉంటాయి. ఆ 100 శ్లోకాలకి సంక్షేప రామాయణం అని పేరు. అంటే రామాయణం యొక్క ఎగ్జిక్యూటివ్ సమరీ. రామాయణం అంతా కూడా ఆ 100 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి రామాయణం స్టోరీ అంతా కూడా చెప్పేస్తాడు మనకు. ఫస్ట్ చాప్టర్లో రామాయణం యొక్క ఎగ్జిక్యూటివ్ సమరీ. ఆ తర్వాత వచ్చిన చాప్టర్లన్నీ కూడా ఆ ఎగ్జిక్యూటివ్ సమరీని ఇంకొంచెం డీటెయిల్డ్గా డిస్క్రైబ్ చేయడు. సో దానికి సంక్షేపము అని పేరు, అలా ఉన్నదానికి. సో ఇక్కడ సంగ్రహేణ అన్న పదమునకు అలా అర్థం చేసుకోవాలి. సంగ్రహ అంటే సంక్షేప. తేన సంక్షేపేణ ప్రవక్ష్యే కథయిష్యామి, ఆ విషయాన్ని నీకు సంక్షేపంగా తెలియజేస్తున్నాను. మరి ఈ చాప్టర్ కి పేరే అది కదా, అక్షర పరబ్రహ్మ యోగము. ఆ అక్షరమైనటువంటి పరబ్రహ్మ గురించి సంక్షేపంగా తెలియజేసే ఎన్నుంటాయో 40 శ్లోకాలు ఉన్నాయేమో అంతే, ఇంకా తక్కువ ఉన్నాయో. 40 కూడా లేవు, 30 శ్లోకాలు ఉంటాయి నేను అనుకోవడం. 30 శ్లోకాల్లో ఆ ఆ అక్షర పరబ్రహ్మ గురించి సంక్షేపంగా తెలియజేస్తున్నటువంటి అధ్యాయం. అందుకని శ్రీకృష్ణుడు అర్జునుడికి నేను ఇన్ సమ్మరీ నీకు ఆ అక్షర పరబ్రహ్మ గురించి తెలుసుకోని విషయం, తెలియవలసిన విషయం అంతా కూడా నీకు ఇన్ సమ్మరీ చెప్పేస్తున్నాను అని ఆ శ్లోకం యొక్క భావము. చదువుదాం శ్లోకము. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ మూర్ధ్న్యాదాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణం. సో సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుధ్య చ మూర్ధ్న్యా ఆదాయ, మూర్ధ్ని ఆదాయ, మూర్ధ్ని ప్లస్ ఆదాయ, మూర్ధ్న్యాదాయ, ఎండసంది వచ్చింది. మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణం. అయితే ముందు 10వ శ్లోకంలో చెప్పారు కదా, భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్. సో దానికే ఇంకొంచెం డైరెక్ట్ గా నెక్స్ట్ స్టెప్ లేకపోతే అందులో ఇన్వాల్వ్ అయిన స్టెప్ ఇంకొక లేయర్ ఒలిచి చెప్తున్నారు చాలా క్లియర్ గా. సర్వద్వారాణి సంయమ్య మనః హృది నిరుధ్య చ మూర్ధ్ని ఆదాయ ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణం. సో యోగధారణము అంటే యోగములో నిలిచి ఉండుట. ఆస్థితః నిలిచి ఉన్నవాడు, నిలకడగా యోగంలో నిలిచి ఉన్నవాడని చెప్తున్నారుగా. భ్రువోహ మధ్యే ప్రాణమావేశ్య, ప్రాణములను భ్రూ మధ్యమునందు ఉంచుకుని, అంటే ఫోకస్ భ్రూ మధ్యం నుండి మనసు ఇటు అటు అచలేన మనసు అటు ఇటు పరిగెట్టకుండా ఉండాలి. అంటే ఏంటి? సర్వద్వారాన్ని సంయమ్య, అన్ని ద్వారములను మూసేసాని. అంటే ద్వారములు అంటే ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు 11. ఆ 11 ఇంద్రియములను కూడా రెస్ట్రెయిన్ చేసి, అంటే బయటికి పరిగెట్టకుండా అంతర్ముఖములుగా చేసి, మనః హృది నిరుధ్యచ, ఇంద్రియములు మళ్ళీ ఎక్కడైనా మనస్సు గురించి డౌట్ వస్తుందేమో, మనస్సుని హృదయమునందు నిలిపి, మూర్ధిని ఆదాయ, మూర్ధిని ప్రదేశమునందు ప్రాణములను నిలబెట్టి యోగధారణం.
ఆ యోగ ధారణము చేయవలను. ఆఖరి క్షణంలో ఇలా చేయాలి. ఆఖరి క్షణంలో అలా చేయాలంటే ముందు నుంచి ప్రాక్టీస్ చేయాలండి. ఫైనల్ మ్యాచ్‌లో వెళ్లి స్కోర్ చేయాలంటే ఎంతో ప్రాక్టీస్ ఉంటే ఫైనల్ మ్యాచ్‌లో స్కోర్ చేయగలం. అంత ప్రాక్టీస్ ఉన్నా కూడా మనం ఎన్నో క్రికెట్ మ్యాచ్‌లు చూసాం. అంత ప్రాక్టీస్ ఉండి, అంత ఎక్స్‌పర్ట్ అయిన క్రికెటర్ కూడా ఫైనల్ మ్యాచ్‌కెళ్ళి ఒక్కోసారి పెర్ఫార్మన్స్ లేకుండా ఆడలేకుండా వచ్చేస్తారు. అంత ప్రాక్టీస్ ఉన్నవాడే అవసరమైన క్షణంలో ఆడలేకపోతుంటే అసలేమి ప్రాక్టీస్ లేకుండా ఆఖరి క్షణంలో ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఏమి గుర్తురాదు. సో, ఆఖరి క్షణంలో గుర్తు రావాలి అంటే జీవితాంతము ప్రాక్టీస్ ఉండాలి. సో, మనః హృది నిరుధ్య చ మూర్ధ్ని ఆత్మనః ప్రాణం ఆస్థితః యోగధారణం అంటే అది ఆ ప్రాక్టీస్ యొక్క స్ట్రెంగ్త్. సాధనము యొక్క అభ్యాసం యొక్క స్ట్రెంగ్త్ నిలబడాలి. నిలబడితే ఆఖరి క్షణంలో ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్న విధంగా చేయగలుగుతాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.